అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే కొన్ని వెరైటీ ఐటమ్స్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము మైసూర్కి వెళ్ళినప్పుడు కొన్ని మంచి మంచి వస్తువులు అయితే తీసుకున్నాం అనమాట. అందులోంచి మీకు కొన్ని అయితే చూద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మైసూర్కి వెళ్ళినప్పుడు చాలా రకాల వెరైటీస్ అయితే తీసుకున్నాం కాబట్టి అవి అయితే మాకు చూపించడం అయితే కుదరలేదనమాట. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి మాకు హడావుడి ఉంది కాబట్టి అందులో ఒకటైతే మెయిన్గా స్పెషల్గా అయితే ఇదనమాట. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ముందు ఇక్కడి నుంచి అయితే నేను మొదలు పెడతాను. ఇంతలోపు అయితే అమ్మాయి అక్క వచ్చిందనమాట. అమ్మాయి అక్క అయితే ఆకైతే తీసుకొని వచ్చేసింది. నువ్వేం తీసుకొని వచ్చినావు అబ్బా? ఆల్బమ్ తీసుకొని వచ్చిందట అమ్మాయి అక్క. ఎందుకంటే మేము చూస్తామని అంటున్నాము. పట్టుకో అమ్మాయి అక్క, ఇది చూపిస్తారా అక్క? ఇది స్మెల్ చూడు, మైసూర్ నుంచి తీసుకొని వచ్చినాం విశాఖ బుడ్డోడి కోసం. మైసూర్ నుంచి వాసన చూడక్క, గంధం వాసన వస్తుంది. ఇదిగో ఉప్పుకోవడానికి ఇస్తాగర్రా. ఇది స్మెల్ కోసము డెకరేషన్ కోసం మాత్రమే. చూడు 150 రూపాయలు. మొత్తం గంధం వాసన వస్తలే కదా. అది ఏం చేస్తాను అబ్బా? అలసందల కూర చేస్తుందంట లతమ్మ మాత్రము. నేను మాత్రము మైసూర్ నుంచి ఇదైతే మా బుజ్జిగాడి కోసం, బుజ్జమ్మ కోసం అయితే తీసుకొని వచ్చిన. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఏదో చెప్పినారు మాకు, మంచి గంధమో ఏదో చెప్పినారనమాట. 150 రూపాయలు. ఇది నేనైతే మా అమ్మాయి అక్కకైతే డెడికేట్ చేస్తాను. అమ్మాయి అక్క, ఇది నీకోసం అనమాట. ఇది అమ్మాయి అక్క కోసం తెచ్చిన. ఇన్ని రోజుల నుంచి మాత్రం చూపించలేదనమాట అమ్మాయి అక్కకు. ఈరోజు మాత్రం అమ్మాయి అక్క నీకే ఇస్తానా? నీకే ఇస్తానా? అమ్మాయి అక్కకి డెడికేషన్ చేస్తాను అనమాట.